రాధే కృష్ణ. నమస్తే అండి. బాగున్నారా మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ, ఈ రోజైతే మన దేవీస్ బై ఫ్రెండ్ కిచెన్‌కి స్వాగతం, సుస్వాగతం మీ అందరికి. ఈ రోజైతే మనం మన ఛానెల్‌లో చాక్లెట్స్‌ని బేకరీ స్టైల్‌లోనే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. మనకి ఈ టైప్ చాక్లెట్‌లు మనకి ₹5 అట్లా కొనుక్కుంటాం కదా! బేకరీకెళ్తే ఒక్కొక్క పీస్ ₹10, ₹5 అట్లా ఉంటది. అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమీ అవసరం లేదండి. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు అన్నది మీకు చూపిస్తాను. చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి మంచిగా డిజైన్స్ మనకు నచ్చిన మోడల్స్‌లోని డిజైన్స్ అంటే కింద వైట్, మిల్కీ అండ్ డార్క్ చాక్లేట్, వైట్ చాక్లేట్ అండ్ డార్క్ చాక్లేట్ 2 టైప్స్‌లో కూడా మనం రెడీ చేసుకోవచ్చనమాట. ఇది ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది చూసేద్దాం మరి. చూడండి ఏ రోజ్ అన్నమాట. ఇది ఎంత బాగొచ్చింది. ఇది ఒక టైప్ ఆఫ్ రోజ్ చూసారా? 2 మార్బుల్ షేప్‌లో వైట్ అండ్ డార్క్ తింటుంటే ఇంకా ఎంత బాగుంటుందో తెలుసా? చూడండి. చాలా బాగుంది. కోకోనట్ కూడా చేశాను. కోకోనట్, మిల్కీ బైట్ అని మనకు ఒక చాక్లేట్ వస్తది గదా! ఆ టైప్ చాక్లేట్ కూడా చేసి చూపించానన్నమాట వీడియోలో. ఒకసారి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. ఓవెన్ కూడా యూజ్ చేయకుండా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది కూడా నేను చూపించాను. వీడియో ఎండింగ్‌లో అయితే చూపించాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా? వీడియోలోకెళ్ళిపోదామా మరి? వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేద్దాం మరి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది చాక్లెట్ కంపౌండ్ అనమాట. ఇది డార్క్, వైట్, మిల్క్ 3 టైప్స్‌లో దొరుకుతది. ఇంకా మనకి ఫ్లేవర్స్‌లో కూడా దొరుకుతది. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకోవాలి. ఇలాగ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చాక్లెట్‌ని తీసుకొని మెల్ట్ చేసుకోవటానికి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఒకే పీస్‌గా కట్ చేసుకోకూడదు. కాబట్టి ఇలా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసేసుకోవాలి. అలాగే వైట్ చాక్లెట్‌ని కూడా కట్ చేసేసుకుందాం. ఇలా వైట్ చాక్లెట్‌ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇది కూడా ఒక బౌల్‌లో వేసుకొని ఓవెన్‌లో మెల్ట్ చేసేసుకుందాము ఫస్ట్. ఇది నేను డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో కూడా చేసి చూపించాను వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా. ఓవెన్ లేకపోయినా సరే గ్యాస్ పైన కూడా ఎలా విధంగా మెల్ట్ చేసుకోవాలన్నది చూపించాను కాబట్టి ఓకేనా. ఇప్పుడు దీన్ని ఓవెన్‌లో 40 సెకండ్స్ వరకు మెల్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ 20 సెకండ్స్ పెట్టాను. తీసి మళ్ళీ మధ్యలో ఒకసారి మిక్స్ చేశాను. అవ్వలేదనిపించి మళ్ళీ 20 సెకండ్స్ పెట్టాను. అలాగే ఇది చూసారా ఎలా మెల్ట్ అయిపోయిందో. 40 సెకండ్స్కి అయితే కరెక్ట్గా మెల్టింగ్ అయిపోయింది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొద్దిగా ఆల్రెడీ సాఫ్ట్గా ఉంది చాక్లెట్. కొద్దిగా మెల్ట్ అయితే సరిపోతుంది. 40 సెకండ్స్ అయితే సరిపోతుంది. అలా సెకండ్ చాక్లెట్ కూడా డార్క్ చాక్లెట్ని కూడా పెట్టేసుకున్నాను ఓవెన్లో. ఇప్పుడు ఇలా 2 మెల్ట్ అయిపోయినాయి. మెల్ట్ అయిపోయినాక తీసేసి చాక్లెట్ మౌల్డ్స్ అనమాట. నా దగ్గర 3 టైప్స్ చాక్లెట్ మౌల్డ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఫిల్ చేసేసుకోవాలి. ఇలాగ ఒక్కొక్క స్పూన్ వేసుకొని చూసారు కదా కొద్దిగా వేసుకుంటూ ఇది ఇలా స్పూన్స్తోనే కాకుండా కావాలనుకుంటే పైపింగ్ బ్యాగ్లో కూడా వేసేసి పైపింగ్ బ్యాగ్తో కూడా ఫిల్ చేసేసుకోవచ్చు. మీకు ఏ విధంగా వీలుగా ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత పైన ఏదైతే యాక్సెస్ చాక్లెట్ అంతా ఉంది అది అలా ఉంటే నీట్గా ఉంటుంది కదా. ఇలా మనం చాకుతో ఒకసారి అలా క్లీన్ చేసేస్తే అది సైడ్కి వెళ్ళిపోతుంది. లేదా వేరే బౌల్లోకైనా తీసేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు డార్క్ చాక్లెట్ని కూడా తీసుకున్నాను. దీన్ని ఇంకా అందులోనే 2 కలర్స్ కూడా 2 ఫ్లేవర్స్ కూడా ఒకే దాంట్లో ఫిల్ చేస్తున్నాను. వైట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్. ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కాసేపు ఫ్రిడ్జ్లో పెడితే అది కొద్దిగా స్టిప్గా తయారవుతుంది. గట్టి పడుతుంది అన్నమాట చాక్లెట్. ఇలా వేసేసుకొని చూడండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. కొద్దిగా డ్రై నట్స్ పైనుంచి వేసుకొని నట్స్ చాక్లెట్ లాగా పైనుంచి కావాలి అనుకునేటప్పుడు ఇలా పైనుంచి వేసి జస్ట్ అలా అదిమి పెట్టుకుంటే కొద్ది లోపలికి వెళ్తాయి చాక్లెట్కి పట్టి ఉంటాయి అన్నమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. లేదంటే మనం డైరెక్ట్గా చాక్లెట్లోని మెల్ట్ చేసుకున్నాం కదా. మెల్ట్ చేసుకున్న తర్వాత అందులో డైరెక్ట్ నట్స్ అన్నీ కలిపి వేసేసుకోవచ్చు. అంటే ఒక టైప్ చేసుకోవాలనేటప్పుడు మొత్తం అందులోనే మిక్స్ చేసేయచ్చు. లేదు మనకి 2 టైప్స్ కావాలనుకునేటప్పుడు మాత్రం ఇలా కొద్దిగా వేసుకుంటూ కలిపి చేసుకోవచ్చు.
ఇలా చాక్లెట్లు కనుక మనం చేసి పెడితే పిల్లలు ఎంచక్కా తింటారు కదా. అసలు పిల్లలు బాగా ఇష్టపడేది చాక్లెట్లే కాబట్టి హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతాయి. చూసారా, ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాను. వితిన్ 2 మినిట్స్ 3 మినిట్స్లో అయిపోతాయి, ఫ్రీజ్ అయిపోతాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, 2 మినిట్స్. అదే మనకి వింటర్ సీజన్ అయితే బయట పెట్టేయచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టే పని కూడా ఉండదు, స్ట్రిప్గా తయారైపోతాయి. ఇలా సెకండ్ దీంట్లో కూడా వేసుకొని చూడండి, వేరే దాంట్లో హాఫ్ ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇందులో ఎందుకంటే 2 ఫ్లేవర్స్ ఒకే దాంట్లో తయారు చేస్తాను. ఇలా హాఫ్ ఫిల్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇవి కొద్దిగా గట్టి పడిన తర్వాత మళ్ళీ తీసేసి ఇందులో వైట్ చాక్లెట్ను కూడా వేసుకోవచ్చని నేను ఇలా హాఫ్ పెట్టుకున్నాను. హాఫ్ ఫిల్ చేసుకున్నాను. ఇది ఇలా ఫిల్ చేసుకొని ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇప్పుడు వేరే బౌల్లో కోకోనట్ చాక్లెట్ల కోసం డ్రై కోకోనట్ ఉంటుంది కదా, అది తీసుకొని కొద్దిగా మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఈ మిల్క్ మేడ్ ప్లేస్లో మనం ఎంచాక చాక్లెట్ గనాజ్ని కూడా వేసుకోవచ్చు. వైట్ చాక్లెట్ గనాజ్ కానీ లేదా డార్క్ చాక్లెట్ గనాజ్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉండలు చుట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా మనకి ఫస్ట్ చాక్లెట్ పెట్టాను కదా ఫ్రిడ్జ్లో, హాఫ్ ఫిల్ చేసి అది స్టిప్గా తయారవుతుంది. ఇలా కనుక మీరు చాక్లెట్లు చేసి పెడితే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారండి, ఎంత బాగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తింటారు. అసలు చాక్లెట్లు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? పెద్దవాళ్ళం కూడా చాక్లెట్ చూసేసరికి చిన్న పిల్లల్లా అయిపోతాం అన్నమాట. చాక్లెట్ అంటే అంత ఇది ఉంటుంది. అందుకే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. ఇలాగే చూసారు కదా, అది చాక్లెట్ హాఫ్ ఫిల్ చేసుకున్నాను కదా డార్క్ చాక్లెట్. ఇప్పుడు అది తీసేసుకొని ఫిల్ చేసేసాను, వైట్ కూడా వేసేసుకొని యాక్సెస్ అని ఉన్న చాక్లెట్ అంతా తీసేసుకుందాము. ఇలాగా మీరైతే పైపింగ్ బ్యాగ్లో వేసి చేసుకోండి, ఈజీగా అవుతుంది, నీట్గా కూడా అవుతుంది. ఇలా కాకుండా నేనైతే అట్లా చేసేసాను. బట్ ఇలా నాకు తెలుసు, నేను చేయగలను కాబట్టి చేసుకున్నాను. మీరైతే చాక్లెట్ పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని ఫిల్ చేసుకోండి, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చూసారా, ఇలా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేస్తేనే అప్పుడు మనకి మధ్యలో ఎక్కడెక్కడ ఉంటాయి కదా చిన్న చిన్నగా ఫ్లవర్ డిజైన్, అందులోకి బాగా ఫిల్ అవుతుంది అనమాట. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫస్ట్ చేసాం కదా డ్రై ఫ్రూట్స్ది, చూడండి రెడీ అయిపోయింది. డీమోల్డ్ కూడా చేసేస్తున్నాను. సిలికాన్ కదా, ఇంక ఈజీగా డీమోల్డ్ కూడా అయిపోతాయి. మీరు అసలు ప్రాబ్లమే ఫేస్ చేయాల్సిన పని ఉండదు. ఈ సిలికాన్ మోల్డ్స్ లేదు అనుకునేటప్పుడు మీ దగ్గర ఫ్రిడ్జ్లో మనకి పెట్టేదానికి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అందులో కూడా పెట్టుకొని వేసుకొని చేసుకోవచ్చు. డీమోల్డ్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది తప్ప అదేమీ ప్రాబ్లం ఉండదు. డీమోల్డ్ కూడా ఈజీగానే అయిపోతాయి. అందులో కూడా చాక్లెట్ మనకి లేదు మౌల్డ్స్ అనేటప్పుడు మాత్రం మీరు ఆ విధంగా కూడా చేసుకోండి, ఓకేనా. ఒక కాంపౌండ్ ఉంటే సరిపోతుంది మీకు అన్నీ కూడా. చూడండి, మా వాడు వచ్చి మమ్మీ నాకు ఇది నచ్చింది, ఇది చాలా బాగుంది, ఇలా హాఫ్ వస్తే బాగుంటుంది మార్బుల్లో, డార్క్ వైట్ చాలా బాగుంది, ఇది నాకే అనేసి అంటున్నాడు. ఇప్పుడు వేరే దాంట్లో మళ్ళీ ఒక చాక్లెట్ని అయితే ఫిల్ చేసుకుంటున్నాను, డార్క్ చాక్లెట్ని. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం కోకోనట్ లడ్డూలు పెట్టుకున్నాం కదా, వాటిని మధ్యలో ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కొద్దిగా లడ్డూలాగే కాకుండా అది పెట్టుకుంటే మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు బాగుంటుంది. అలా చేసుకున్న తర్వాత ట్యాప్ చేయాలి కొద్దిగా, అది ఎందుకంటే లోపలికి వెళ్తుంది. దానిపైన మళ్ళీ మనకి ఎన్ని చాక్లెట్లు కావాలంటే అన్నీ అలా పెట్టేసుకోవాలి. చూసారా, ఇప్పుడు దానిపైనుంచి మరి కొద్దిగా డార్క్ చాక్లెట్ని వేసేసుకొని మళ్ళీ ట్యాప్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటం. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. మిల్క్ బైట్ అని చెప్పి ఒక చాక్లెట్ వస్తుంది కదా, ఆ చాక్లెట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది. ఈ ప్లేస్లో క్యారమిల్ని కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. క్యారమిల్ని ఏ విధంగా ఫిల్ చేసుకోవాలని నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేసి చూపిస్తాను. ఇలాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నట్స్ అనమాట. డైరీ మిల్క్ నట్స్ చాక్లెట్ తింటాం కదా, దానికంటే సూపర్గా ఉంటుంది ఇది. ఇలా నట్స్ అన్నీ చాక్లెట్లు బచ్చా ఉన్న చాక్లెట్లు మెల్ట్ ఉన్న దాంట్లో వేసేసుకొని దీన్ని ఇప్పుడు ఫిల్ చేసేసుకుందాము. నేనైతే ఈ టైప్ ఆఫ్ మోల్డ్ తీసుకున్నాను, స్మైలీ. ఇందులో డాక్టరు, సన్ఫ్లవరు,
హ్యాపీనెస్, సాడ్ అన్నీ అలా ఉంటాయన్నమాట మెసేజ్ ఓరియంటెడ్గా. ఇలాంటివి అయితే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో. పిల్లలకి బర్త్డే అయ్యేటప్పుడు మనం స్కూల్కి ఎంచక్కా బయట నుంచి పంపిస్తాం కదా కొనేసి. అలా కాకుండా ఇలాంటివి చేసి పెడితే పిల్లలు హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. అలాగే మంచిగా వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా, ఎంత మంచి ఫుడ్డు అండ్ ఇంత టేస్టీగా పంపించారా అని చెప్పి పిల్లలకు కానీ టీచర్స్ కానీ మనం ఎంచక్క ఇలాంటివి గిఫ్ట్గా ఇవ్వచ్చు. లేదంటే మనమైనా ఎవరికైనా బర్త్డే అయితే మనం ఎంచక్క ఇవే పట్టుకెళ్తాం బయట బేకరీస్లో కొని ర్యాప్ చేసేసి. అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసి ర్యాప్ చేసి గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తే ఎంత బాగుంటుంది, చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. 100 రూపీస్ పేమెంటే అవుతుంది మనకి, కానీ 1000 రూపీస్ వాల్యూ చేసిద్ది అనమాట ఈ చాక్లెట్లు. అదే మనం బయట కొంటే అంత కాస్ట్ పడుతుంది, మనం ఇంట్లోనే చేసుకుంటే 100 రూపీస్తోనే తయారైపోతుంది. కాబట్టి మా వాడు వచ్చి మధ్యలో మమ్మీ నేను కూడా చేస్తాను ప్లీజ్ మమ్మీ అంటే చేసి తీస్తారేలే ఒక 2 అయితే అని చెప్పాను. చూడండి ఎంచక్క వాడైతే ఫస్ట్ నుంచి ఆ చాక్లెట్ని పట్టుకునే ఉన్నాడు, ఇలా అదే కావాలని. చూడండి ఇప్పుడు ర్యాప్ చేసేసుకుంటున్నాను చాక్లెట్లని. ర్యాపర్స్ మనకి చాక్లెట్ ర్యాపర్స్ దొరుకుతాయి నేనైతే అమెజాన్లోనే తెప్పించాను వీటిని. ఒకసారి వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తి డీటెయిల్స్ ఈ చాక్లెట్ డీటెయిల్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్ని. ఇంకోండి అలా చాక్లెట్ ర్యాపర్లో ర్యాప్ చేసేసుకొని అది పెట్టి ప్యాక్ చేసేసుకోవటం. చూడండి ఎంచక్క ప్యాక్ అయిపోయినాయి. ఇదే మీరు ఒక చాక్లెట్ మనకి ఎంత కాస్ట్ పడుతుంది బేకరీలో అన్నది చూసి నాకు కామెంట్ అయితే చెప్పండి. మీ అందరికీ వీడియో అయితే ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగేనా తర్వాత మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియోని కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా. నేను ఈ వీడియోస్ చేసేదే మీ అందరికి ఉపయోగపడాలని చేస్తున్నాను కాబట్టి ఉపయోగపడుతుందా లేదా అన్నది తెలియాలంటే మీరు నాకు కామెంట్ చేస్తేనే కదా తెలుస్తుంది. అక్క థ్యాంక్స్, లేకపోతే మేడం థ్యాంక్స్, లేకపోతే ఇంకేదైనా కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీరు ఏంటి అని. చూడండి ఇదే మొత్తం డిమోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవటం. దీన్ని కావాలంటే ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్ అని చెప్పాను కదా, కింద ఒక బర్తన్లో ఒక బౌల్లో వేడి నీళ్ళు పెట్టుకోవాలి. బాగా కాచినప్పుడు బాగా పైకి పొంగేటట్టు కాచుకోవాలి. తర్వాత చాక్లెట్ని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని దానిపైన పెట్టేసుకుంటే ఆవిరికి మెల్ట్ అయిపోతుంది అనమాట. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత అయిపోయింది కదా, చూసారా ఇలా మెల్ట్ చేసుకున్న దాన్ని మనం చాక్లెట్ మౌల్డ్స్లో వేసుకొని ఇప్పుడు వరకు చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.